అన్నీ కూడా వాటిని సీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అట్లా జరగకుండా ఉండాలి అనేసి అంటే సో కంపల్సరీగా మీ కాంట్రాక్టర్స్కి అందరికీ కూడా మొత్తం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి సో వాళ్ళకి అవేర్నెస్ కల్పియండి. ఎనీ శాండ్ రిక్వైర్మెంట్ టీజీఎండిసి ద్వారానే సో మనకి మైన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది, సో వాళ్ళ ద్వారానే ప్రొక్యూర్ చేయాలి. సో మనకి అక్కడ శాండ్ బజార్ నర్సాపూర్లో అవైలబుల్ ఉంది, ఇప్పుడు మనకి మెదక్లో కూడా ఈ వీక్ అవైలబిలిటీకి వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి శాండ్ బజార్ నుంచి కూడా మనకి ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. చూడండి, వాళ్ళు కొద్దిగా మనకి ఒక ఫార్మేట్ ఇచ్చి ఆ ఫార్మేట్ లో కూడా టోటల్ రిక్వైర్మెంట్ ఎంత, సో జనవరి మంత్కి ఎంత, ఫిబ్రవరి మంత్కి ఎంత, మార్చ్ మంత్కి ఎంత అనేది కూడా వాళ్ళు అడగడం జరిగింది. సో దాన్ని బట్టి ఇంజనీరింగ్ వింగ్స్ పంచాయత్ రాజ్ కానివ్వండి, ఆర్ఎండ్బి కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, మున్సిపల్ ఇంజనీరింగ్ వాళ్ళు కానివ్వండి, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్, మెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ వాళ్ళు కానివ్వండి, సో ఎనీ అదర్ డిపార్ట్మెంట్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ వర్క్స్కి కానివ్వండి, సో ఆల్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే శాండ్ మీద డిపెండెంట్ అయి ఉంటారో సో వాళ్ళు మీకు ఎంత క్వాంటమ్ ఆఫ్ శాండ్ రిక్వైర్డ్ నెక్స్ట్ క్వార్టర్ అంటే లాస్ట్ క్వార్టర్ ఎంత కావాలనేసి కూడా ఆ ఫార్మేట్స్ ఒకటి ఇచ్చినారు. సో అది ఏడీ మైన్స్గా కమ్యూనికేట్ చేస్తారు. సో ఆ ఫార్మేట్స్ ప్రకారంగా మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉంది అనేసి కూడా అది ఇమీడియట్గా మాకు పంపించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆర్ఎండ్బి, హౌసింగ్, మున్సిపల్ ఇంజనీరింగ్ థింగ్స్, సో అందరికీ కూడా టీజీఎండిసి, టీఎస్ఎంఐడిసి వీటి కూడా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ థింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంపల్సరీగా మనం ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు అంటే మీకు ఎవరైతే ఈ కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఆ శాండ్ ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు కంపల్సరీగా టీజీఎండిసి నుంచి ప్రొక్యూర్మెంట్ చేయాలి. మండలాల్లో ఇల్లీగల్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయి. సో ఆ ఏరియాస్ ను ఐడెంటిఫై చేసేసి మనం ప్రపోజల్ పంపిస్తే మనం సీసీ కెమెరాస్ కు వాళ్ళు అలాట్ చేస్తారు సార్. ఆ సీసీ కెమెరాస్ పెట్టి ఇల్లీగల్ ప్రోన్ ఏరియాస్ కన్సర్న్ ఆడియోసర్స్ మన డిఎస్పీ గారు కోఆర్డినేషన్ చేసి మనం ఇన్స్పెక్షన్ చేసి ఇల్లీగల్ ప్రోన్ ఏరియాని మనం మనకి చెప్తే మనం గవర్నమెంట్ పంపిస్తాం. దాని త్రూ కలెక్టర్ గారు హవేలీ గంతు, సర్దాన, మంజిరా హవేలీ గంతు, రాజాపేట్, నక్కలవాగు హవేలీ గంతు మేడం, నాగాపూర్ గేట్, నక్కలవాగు హవేలీ గంతు, సుల్తాన్పూర్ హవేలీ గంతు. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.